ఓవైపు అప్పులు, మరోవైపు అరాచకాలు. దారి తెలియక దిక్కులు చూస్తున్న జనాలకు చంద్రబాబు కూటమి దివిటీలా కనిపించారేమో అనిపించింది. ఏపీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఏ రాష్ట్రంలోనూ కనిపించని ఫలితం, ఏ రాష్ట్రం చూడని ఫలితం, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ఫలితం. గెలిపించిన పార్టీ మీద, పెద్దాయన మీద ఎన్ని అంచనాలు పెట్టుకుని ఉంటే ఇలాంటి ఫలితం ఇస్తారు చెప్పండి. అందుకే కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు దక్కింది పదవి కాదు, బాధ్యత. అంతకు మించిన భారం. అప్పుల్లో నిండా మునిగిన రాష్ట్రం, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కనిపించిన కాష్టం, అప్పు చేద్దామన్నా పుట్టని వైనం. ఇలాంటి పరిస్థితుల మధ్య 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేతులు తేయడం ఖాయమంటూ అవాకులు చెవాకులు పేల్చారు ప్రత్యర్థులు. కట్ చేస్తే తనేంటో చంద్రబాబు ప్రూవ్ చేశారు. తన పేరుకు ఉన్న బ్రాండ్ ఏంటో నిరూపించుకున్నారు. ఆపదలో అవకాశాలు సృష్టించుకోవాలని పదే పదే చెప్పే చంద్రబాబు అలాంటి ఆపదల్లోనే అవకాశాలు క్రియేట్ చేసుకున్నారు. 100 రోజుల పాలనలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేశారు. 2024 జూన్ 12న చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జనంతో ఉంటూ, జనాల్లో ఉంటూ 74 ఏళ్ల యువకుడు అనిపించుకున్నారు చంద్రబాబు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నా 4వ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్పష్టమైన మార్పు కనిపించింది. 3 సార్లకు మించిన దూకుడు, కల్పుకోలుతనం, తప్పు మనోడు చేసినా ఒప్పుకునేది లేదనే కఠినత్వం. ఇలా సరికొత్త చంద్రబాబును జనాలకు పరిచయం చేశారాయన. 6 గ్యారంటీలను జనాల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చిన విషయం ఏ క్షణం కూడా ఆయన మర్చిపోయినట్లు కనిపించలేదు. హామీల అమలులో దూకుడుగా ముందుకు సాగారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా మారిన చంద్రబాబు ఏపీకి భారీగా నిధులు రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. అమరావతికి 15,000 కోట్లు, పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు మంజూరు చేసింది కేంద్రం. ఈ నిధులను రాబట్టడంలో చంద్రబాబు కృషి ఉంది, కష్టం ఉంది. ఇక మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక విధానం పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిసినా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను 4,000కు పెంచారు. నిరుద్యోగుల కోసం 16,437 మెగా డిఎస్సి ప్రకటించారు. ఇక నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత, గృహ నిర్మాణానికి అదనంగా 50,000, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు, మహిళలకు డ్వాక్రా రుణపరిమితి పెంపు, ఇలా చెప్పుకుంటూ పోతే 100 రోజుల్లో 100కు పైగా కీలక నిర్ణయాలు తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా 1వ తేదీనే టంచన్గా జీతాలు ఇస్తోంది చంద్రబాబు సర్కార్. ఇవన్నీ ఎలా ఉన్నా విజయవాడను ఈ మధ్య వరద ముంచెత్తింది. చంద్రబాబు దూకుడు, చూపించిన చొరవ, ఈయన 74 ఏళ్ల అని ప్రతి ఒక్కరూ నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఈ వయసులోనూ ఎక్కడా వెనకడుగు వేయకుండా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి అందరిలో ధైర్యాన్ని నింపారు. వరద బాధితులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవి మాత్రమే కాకుండా వైద్యం, తాగునీరు, రోడ్లు, ఆర్థిక, ఎక్సైజ్ సహా పలు అంశాలపై మంత్రులు, అధికార యంత్రాంగంతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఇక అందరినీ ఉరుకులు పెట్టిస్తున్నారు చంద్రబాబు. ఒక రకంగా చంద్రబాబు 100 రోజుల పాలనలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఇలా ఇప్పుడు వరకు అంతా బాగానే ఉన్నా హామీల అమలు పేరుతో కేంద్రం నుంచి భారీగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండా ఉంటే చంద్రబాబు సీఎం 4.0గా సూపర్ సక్సెస్ అయినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని